హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇవేంటో తెలుసా? గోధుమ పిండి స్వీట్ అట్లు. ఆ, ఇది ఎక్కువగా 19 కిడ్స్ వాళ్ళైతే తినేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకైతే ఒకప్పుడు స్నాక్స్ అలాంటివి ఏమీ లేవు కాబట్టి అప్పటికప్పుడు ఆకలేస్తుందంటే ఇలా తయారు చేసేవాళ్ళు. ఇవి ఎలా తయారు చేయాలనేది నేనైతే ఇప్పుడు చెప్తాను. గోధుమ పిండి ఒక కప్ అయితే తీసుకోవాలి. దానికి సరిపడా బెల్లం అయితే ఇది నేను పొడి బెల్లం తీసుకున్నా. పొడి బెల్లాన్ని అయితే స్వీట్ కి సరిపడా పొడి బెల్లాన్ని అయితే వేసుకోవాలి. వేసుకొని అంటే మీకు స్వీట్ ఎంత కావాలంటే అంత అయితే వేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఇది స్వీట్ అట్లు కాబట్టి. ఇప్పుడు ఇందులోనే ఇలాచీ ఒక 2 ఇలాచీలు అయితే దంచి వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుంది. అందుకోసమని నేను ఒక 2 ఇలాచీలు అయితే బాగా మెత్తగా దంచుకొని అయితే వేసాను. కొద్దిగా వాటర్ని ఇలా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఎలా అంటే లూజ్ పిండి మనం దోశ పిండి ఎట్లయితే ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఉండలు లేకుండా అయితే ఇలా కొంచెం వేసుకొని స్లోగా ఇలా పిసుక్కుంటా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా స్లోగా మంచిగా మొత్తం బెల్లం అంతా మెల్ట్ అయ్యే వరకు అయితే మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా అస్సలు ఉండలు లేకుండా అయితే బాగా పిసికేసి కలుపుకోవాలి. ఇది కొద్దిగా అయితే టైట్ ఉంది, కొంచెం అయితే వాటర్ వేసుకోవాలి. మంచిగా ఇంకా ఉండలు చిన్నగా ఉన్నాయి అయితే కలిపాను. బెల్లం కూడా చిన్న ఉండలు ఉండిపోయి కొద్దిగా లూజ్ చేయాలి. ఇలా మనకి అట్టు వేసి ఇలా జరిగేటట్టు ఉండేటట్టు అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా ఇదైతే ఫస్ట్ వేసిన ప్యాన్ లో అయితే ఈ అట్టు నగలేదు. ఇప్పుడైతే దోశ ప్యాన్ అయితే తీసుకున్నా. ఈ దోశ ప్యాన్ లో అయితే ఏమి వేయకుండా ఒక గరిటె వేసుకొని స్లోగా తిప్పుకోవాలి. స్లోగా అలా సన్నగా వేసుకోవాలి. మరీ సన్నగా తిప్పినా కానీ ఆ దోశ అయితే లేగదు. అందుకని సన్నగా ఇలా అంటే కొంచెం లావుగానే ఉండేటట్టు అయితే తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత దీనికైతే కొద్దిగా ఒక స్పూన్ లో నుంచి హాఫ్ స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే దీనికి ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది. ఇది స్వీట్ అట్లు కాబట్టి ఆయిల్ కొంచెం వేస్తే సరిపోతుంది. ఇలా మీదగా ఇలా చల్లుకొని బాగా కాగేంత వరకు చూసుకొని టర్న్ చేసుకోవాలి. ఇప్పుడైతే బాగా కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడైతే టర్న్ చేసుకోవాలి. ఈజీగా ఇది దోస్తాను కాబట్టి లేచిపోయింది. ఇలా కాలాలి. అటువైపు కూడా కొద్దిగా కాలేంత వరకు ఉంచుకొని అలాగే ఈ దోశని తీసేసేయాలి. అలాగే మిగతా వాటన్నిటితో కూడా ఇలాగే దోశలు వేసుకొని తినేయాలి. మేమైతే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు దాని పక్క చుట్టూ అంచులు అయితే తినేసి మధ్యలో అయితే వేరే వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళము. 1-2 అయితే తినగలము. నాకు అప్పుడప్పుడు తినాలనిపిస్తే మాత్రం నేను ఇలా అయితే చేసుకుంటాను. మీకు కూడా ఇలాంటి హ్యాబిట్ ఉందా? కామెంట్ చేయండి.